పల్నాడు జిల్లా వాచర్ల నియోజకవర్గ మండల కేంద్రమైన వెల్దుర్తి పోలీస్ స్టేషన్ నందు గురుజల డీఎస్పీ జగదీష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 6/2/2025 తేదీన వెల్దుర్తి మండలం కేపీ గూడెంకు చెందిన మక్కన శంకర్ అనే రైతు 2 ఎద్దులు పోయాయని ఫిర్యాదు ఇవ్వడం జరిగిందని, ఈ నెల 18వ తేదీన సిరిగిరిపాడు చెక్పోస్ట్ సమీపంలో తనిఖీ నిర్వహిస్తుండగా ఆటోలో గేదెలను తరలిస్తున్న వారిని ఆపి ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకపోవడంతో అనుమానంతో స్టేషన్ తరలించడం జరిగిందని, అనంతరం గేదెల్ని తామే అపహరించినట్లు ఒప్పుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో A1 ముద్దాయి యేసుబాబు ఇప్పటికే పలు కేసుల్లో ముద్దాయని తెలిపారు. అతనితో పాటు మరో 3 అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి వారి వద్ద నుండి 10 ఆవులు, 4 గేదెలు, 2 ఎద్దులు, సుమారు వీటి విలువ 4,80,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. కేసులో ప్రతిభ కనబరిచిన సిఐ నఫీజ్ బాషా వెల్దుర్తి ఎస్ఐ సమందర్ వలి సిబ్బందికి ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి రివార్డు ఇచ్చేలా చూస్తామని తెలిపారు. మాకు తీరా ఎద్దు కూడా కటింగ్ అయిపోయింది సార్. ఆయన పట్టించుకోవటాన నిలబడతారు. అది కూడా పోయేది పుట్టిన కానించి పెంచుకొని ఇప్పుడు కట్టేసుకున్నాం సార్. చేలో కట్టేసుకొని చేలో వెయ్యి కావాలి కొట్టుకుంటున్నాను. కొట్టుకోగానే నేను సంతకాడ ఏం చేసినంటే ఎద్దులు మేతేసిన ఎత్తుని పండ పెట్టుకొని మేతేసినాక మళ్ళీ తెల్లారుజామున మళ్ళీ మేత అయిపోతుంది ఎద్దు తిప్పుకొని పోయారు సార్. నేను నిజవాళ్ళు. సో అసలు ఏం జరిగిందని నేను మీకు ఇప్పుడు చెప్తాను. దాని రిలేటెడ్ మాకు 6వ తారీఖున 2వ నెల 2025 సంవత్సరం మక్కిన శంకర్ అనే వ్యక్తి ఒక 2 గేదెలు ఎద్దులు పోయినాయి అని చెప్పి కేపీ గూడెంకి సంబంధించిన ఆయన స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఇచ్చిన వెంటనే మేము దాన్ని కేసు రిజిస్టర్ చేస్తున్నాము. FIR నెంబర్ 10/2025 అండర్ 379 IPC కింద రిజిస్టర్ చేసాము. రిజిస్టర్ చేసిన తర్వాత అలాగే మల్టిపుల్ కేసెస్ మాకు వచ్చినాయి. చాలా క్యాటిల్ థెఫ్ట్స్ జరిగాయి కానీ వాళ్ళు ఎవరు కేసులకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేదు. సో ఇది సీరియస్ ఇష్యూ కింద కన్సిడర్ చేసి వెంటనే ఒక 2 టీమ్స్ కింద ఫామ్ చేస్తున్నాము. ఒకటి అండర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ రూరల్ మాచర్ల, ఇంకొకటి వెల్దుర్తి PS SI గారిది. ఈ 2 టీములు కూడా చెక్ పోస్టులు కానీ అలానే ఈ చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్లో ఉన్న ఏదన్నా కటింగ్ షాప్స్ కానీ లేకపోతే ఈ ఎద్దులది దాని మీద కూడా రివార్డ్ ప్రపోజ్ చేయమని చెప్పి నేను సిఐకి మీ అందరి ముందే చెప్తున్నాను. ఆల్రెడీ చెప్పున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇందులో సిఐ సూపర్విజన్ ఎంత ఉందో ఆయన కూడా రివార్డ్ నేను కూడా ప్రపోజ్ చేస్తాను SP గారికి. తప్పకుండా ఇందులో రివార్డ్ అర్హులే. తెలంగాణలో వీళ్ళు ఆల్రెడీ ఒక 60 వరకు చేస్తున్నామని చెప్పి కూడా చెప్పున్నారు. మేము తెలంగాణ పోలీసు వాళ్ళు కూడా చెప్తాం. ఈరోజు రిమాండ్ పెడతాం. వాళ్ళని పెట్టిన తర్వాత తెలంగాణ కన్సర్న్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు PT వారెంట్ ప్రొడ్యూస్ చేసుకొని మేక్ షిఫ్ట్ లాగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్కడైతే గొడవలు అవుతాయో, పికెట్లు అవుతాయో వెంటనే అక్కడికి మేము దీన్ని మూవ్ చేసుకొని అక్కడ విజువల్స్ని కానీ లేకపోతే ఏదైనా అనౌన్స్మెంట్ ఇవ్వాలన్నా కానీ అక్కడున్న పోలీసింగ్ ఎలా అవుతుందన్న దాన్ని కూడా మేము ఈ డిజిటల్ బ్యారికేడ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. 4 డిజిటల్ బ్యారికేడ్స్ ఈ ఎఫెక్టెడ్ PSకి ఇస్తున్నాము. ఆ తర్వాత ఒక డ్రోన్ కూడా దీనికి డెడికేటెడ్గా ఓన్లీ వెల్దుర్తి పోలీస్ స్టేషన్ డెడికేటెడ్గా ఒక డ్రోన్ కూడా తీసుకుంటారు ఒక 3 డేస్లో. సోఫార్ అయితే పర్ఫార్మెన్స్ 2 మంత్స్లో నేను వచ్చిన తర్వాత అండర్ సూపర్విజన్ ఆఫ్ మాచర్ల రూరల్ CI భాష అండ్ అట్ ద సేమ్ టైమ్ పని ఆఫ్ వెల్దుర్తి SI వలి చెప్పారు సార్. వాళ్ళు బాగా మంచిగా చేశారు. మాకు ఎద్దులు కూడా బాగానే వర్షం మారితే మీకు ఎద్దు దొరకదు, ఎద్దు మాది పూసి నీకు ఎట్టు కూడా మేము కొనిస్తామని అనేది మాకు ధైర్యం కూడా ఇచ్చారు సార్. వాళ్ళు మమ్మల్ని మటుకు బాగా చూసుకొని మేము ఒక్కలే కేపీ గూడెంలో సాకలో వెళ్ళి మేము ఒక్కలేం సార్. అయితే ఇంతవరకు ఎద్దులు ఎవరు తేల్చిన వాళ్ళు లేరు, మీ ఎద్దులు కూడా తేలవని అందరూ అన్నారు. వీళ్ళు పట్టించుకొని బాగా చేశారు సార్.